Hello everyone. This is the first time that you are watching my channel. Please do subscribe by pressing the bell icon so that you will be getting all the latest videos whatever that I upload in my channel. In this video, I am going to mention about tenses. As you all know that we have three tenses in English, that is present tense, past tense and future tense. Further, each tense divided into four types, that is present tense divided into four types, past tense divided into four types, and future tense also divided into four types. Simple present, present continuous, present perfect continuous tense. In the same way, past tense, that means simple past, past continuous, past perfect and past perfect continuous tense. In the same way, future tense, simple future, future continuous, future perfect continuous tense. In this particular video, I am going to mention about future perfect tense. What is the sentence pattern of this future perfect tense? What is the formula of this future perfect tense means? Subject plus will have or shall have అని వస్తుంది, ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది వస్తుంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు ఏదైనా ఒక భాష నేర్చుకునేటప్పుడు నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను, నా పాత వీడియోలో కూడా చెప్పున్నాను. ఒక భాష నేర్చుకోవాలంటే మనకి ఫోర్ సెంటెన్సెస్ అనేది ఉపయోగపడతాయి. దట్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్. These are the four sentences which will be available in any language. If you want to learn Hindi, or if you want to learn Gujarati, Marathi, Kannada, Tamil, Telugu, whatever the language it may be, you have put focus on these four sentences. That is positive, negative, interrogative and negative interrogative sentences. In this particular video, I am going to talk about all those sentences. First, future perfect tense లో ఎట్లా వస్తుంది అనేది మనం చూసాం, ఫార్ములా ఎట్లా అనేది. అయితే మనం ఏ సందర్భంలో వాడతాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఏ సందర్భాల్లో వాడతాం? ఫ్యూచర్లో జరిగే ఇండెఫినెట్ యాక్షన్ ఏదైతే ఉందనుకోండి, అటువంటి సందర్భాల్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సాయంత్రానికి నేను ఈ పని చేసేసి ఉంటాను అంటే యూ డింట్ కంప్లీట్ దట్ వర్క్, బట్ బై ద ఈవినింగ్ యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఆ సందర్భాల్లో బై ద ఈవినింగ్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్. సాయంత్రానికి నేను ఈ పనిని చేసేసి ఉంటాను అంటే ఫ్యూచర్లో అది ఇండెఫినెట్గా జరిగే యాక్షన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాను నేను ఆల్రెడీ. ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్. దీస్ ఆర్ ద 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో పాటు విల్ హ్యావ్ వస్తుంది, ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇక్కడ మెయిన్ వర్బ్ కింద నేను కంప్లీట్ అని తీసుకున్నాను. మెయిన్ వర్బ్ ఎప్పుడైతే కంప్లీట్ వచ్చిందో వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏమొస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సో హియర్ కంప్లీటెడ్ విల్ కమ్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, నేను కంప్లీట్ చేసేసి ఉంటాను బై ద ఈవినింగ్ అన్నమాట. అట్లా పక్కన పెట్టుకోవాలి ఆబ్జెక్ట్ అని. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, నువ్వు కంప్లీట్ చేసేసి ఉంటావు. దట్ మీన్స్ యూ డింట్ కంప్లీట్ ద వర్క్, బై ది ఈవినింగ్ యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్. మేము కంప్లీట్ చేసేసి ఉంటాము, వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. చూడండి, వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, మేము చేసేసి ఉంటాం. వాళ్ళు కంప్లీట్ చేసేసి ఉంటారు, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్. అతను కంప్లీట్ చేసి ఉంటాడు, హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఆమె కంప్లీట్ చేసి ఉంటుంది, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఇన్ ద సేమ్ వే అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఇట్ విల్ హ్యావ్, నాట్ ఇక్కడ బి ఉంది కరెక్ట్ చేసుకోండి, ఇట్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద పాజిటివ్ సెంటెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా సరే ఇట్లా నేను నెక్స్ట్ ఇయర్కి పీజీ కంప్లీట్ చేసేసి ఉంటాను అనుకోండి, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద పీజీ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. దట్ మీన్స్ యూ డింట్ కంప్లీట్, స్టిల్ యు ఆర్ పర్సూయింగ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, నువ్వు చేసేసి ఉంటావు, కంప్లీట్ చేసి ఉంటావు, పీజీ కంప్లీట్ చేసి ఉంటావు. ఈ టైంకి నెక్స్ట్ ఇయర్ వీ విల్ స్టార్ట్ అట్లీస్ట్ 50 crore ఆర్గనైజేషన్ అనుకోండి అని చెప్పాలనుకుంటున్నాం. we will have earned 50 crore by the end of 2021 ఎండ్ అయ్యేలోపు మేము 50 కోట్లు ఎర్న్ చేసి ఉంటాము. ఓకే, ఆ సందర్భంలో
దే విల్ హ్యావ్ కంప్లీటెడ్, వాళ్ళు కంప్లీట్ చేసి ఉన్నారు. అతను ఈ టైంకి నెక్స్ట్ మంత్ బుక్ రాసేసి ఉంటాడు అనుకోండి. అంటే అతను, దట్ మీన్స్ అతను బుక్ రాయాలనుకుంటున్నాడు. హీఈస్ ఇన్ ఏ మూడ్ టు రైట్ అ బుక్. నెక్స్ట్ మంత్ ఈ టైంకి అతను బుక్ని కంప్లీట్ చేసి ఉంటాడు అనుకోండి. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద బుక్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఈ టైంకి నెక్స్ట్ ఇయర్ అతను బుక్ని కంప్లీట్ చేసి ఉంటాడు. అంటే ఈ టైంకి నెక్స్ట్ ఇయర్, లేదంటే సాయంత్రానికి, లేదంటే ఎప్పటికీ, అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక సందర్భం, ఫ్యూచర్లో ఆ యాక్షన్ అనేది జరగకపోయినా లేదా చేస్తాము అని మనం అనుకుంటున్న ఆ సందర్భంలో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఒకటే, సింపుల్, నథింగ్. ఇంకెక్కువ ఆలోచించకండి. ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే? ఒక ఫ్యూచర్లో ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఈ టైంకి కానీ లేదంటే ఫ్యూచర్లో కానీ కంప్లీట్ చేసేసి ఉంటాము అనే సందర్భం వచ్చేటప్పుడు మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్ ఏంటి అంటే, సాయంత్రానికి కంప్లీట్ చేసేసి ఉండను. ఐ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై ది ఈవినింగ్. సాయంత్రానికి నేను కంప్లీట్ చేసేసి ఉండను. నువ్వు సాయంత్రానికల్లా కంప్లీట్ చేసి ఉండవు. You won't have completed this work by the evening because it's difficult to complete that work. So you won't have completed. నువ్వు కంప్లీట్ చేసేసి ఉండవు. మనం కంప్లీట్ చేయలేము అనుకోండి, వీ విల్ నాట్ కంప్లీట్. మనం జనరల్గా మనం కంప్లీట్ చేసి ఉండం, వీ విల్ నాట్ కంప్లీట్. మనం కంప్లీట్ చేయమని చెప్పాలి జనరల్గా అయితే. కానీ మనం కంప్లీట్ చేసేసి ఉండము అని చెప్పాలనుకోండి, వీ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై ది ఈవినింగ్. ఓకే, డిఫరెన్స్ చూడండి అక్కడ. సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి. చేస్తాము, చేసేసి ఉంటాము. ఓకే, అజంప్షన్ అనమాట. ఫ్యూచర్లో ఇండెఫినెట్గా జరిగేది. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనుకోండి. సింపుల్ ఫ్యూచర్లో దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. వాళ్ళు చేయగలరు, వాళ్ళు పూర్తి చేయగలరు అని అంటాం సింపుల్గా. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఇన్ ఫ్యూచర్లో దే విల్ హ్యావ్ కంప్లీటెడ్. బట్ ఇక్కడ దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ అంటే వాళ్ళు చేసేసి ఉంటారు అనేది సింపుల్ పర్ఫెక్ట్. దట్ మీన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. వాళ్ళు చేసేసి ఉంటారు. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని మీరు అజంప్షన్గా ఫీల్ అయ్యి చెప్తున్నారు అనమాట. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, వాళ్ళు చేసేసి ఉంటారు. ఇక్కడ ఏంటి, దాన్నే దే విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్, వాళ్ళు చేసేసి ఉండరు. దే వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ సాయంత్రానికల్లా బై ది ఈవినింగ్. సాయంత్రానికల్లా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి ఉండరు అని చెప్పాలి. ఆ సందర్భంలో ఇది వాడతాం. అలాగే హీ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్, అతను కంప్లీట్ చేసేసి ఉండడు. అదేవిధంగా షీ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్, ఆమె కంప్లీట్ చేసేసి ఉండదు. చూడండి, షీ విల్ కంప్లీట్కి షీ విల్ హ్యావ్ కంప్లీట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. సింపుల్ ఫ్యూచర్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సింపుల్ ఫ్యూచర్ అంటే అప్పుడు చేసి ఉంటుంది అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే చేసేసి ఉంటుంది అని, అది డిఫరెన్స్. షీ విల్ కంప్లీట్ ద వర్క్, ఆమె కంప్లీట్ చేస్తుంది. షీ విల్ కంప్లీట్. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ఆమె చేసేసి ఉంటుంది. షీ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ఆమె చేసేసి ఉండదు. ఓకే, ఇట్ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్, ఇట్ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై ద ఈవినింగ్. సాయంత్రం కల్లా ఈ పని చేసేసి ఉండదు. ఆ సందర్భాలు వచ్చేటప్పుడు ఇవి నెగిటివ్లో వాడతామండి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. చూడండి, సింపుల్ అన్నమాట, జస్ట్ నాట్ అనేది మాత్రం వస్తుంది. అదే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంట్రాగేటివ్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, నేను చేసేసి ఉంటాను. ఐ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, నేను కంప్లీట్ చేసేసి ఉండను. విల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, విల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, నేను చేసేసి ఉంటానా. విల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ బై ద ఈవినింగ్, నేను కంప్లీట్ చేసి ఉంటానా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ పాసింగ్ MBA. ఓకే, యు ఆర్ పాసింగ్ MBA. By this time next year you will have completed your MBA. By this time next year you will have completed your MBA. Will you have completed your MBA by this time next year? ఈ టైంకి నెక్స్ట్ ఇయర్ నువ్వు MBA చేసేసి ఉంటావా? If you completed, that means if you passed MBA, you may get a chance to work with us. ఆ సందర్భంలో వాడతాం ఇంట్రాగేటివ్. ఎట్లా? విల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్, నేను కంప్లీట్ చేసి ఉంటానా. విల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై ది ఈవినింగ్, నేను ఈ సాయంత్రం కల్లా ఈ వర్క్ చేసి ఉంటానా. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్
బై ది ఈవినింగ్ నువ్వు ఈ వర్క్ని సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి ఉంటావా? విల్ వీ హ్యావ్ కంప్లీటెడ్, మనం చేసేసి ఉంటామా? విల్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, వాళ్ళు చేసేసి ఉంటారా? విల్ హీ హ్యావ్ కంప్లీటెడ్. చూడండి ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హ్యాజ్ వస్తుంది అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. హియర్ అలా అయితే ఏమి రాదు, హ్యావ్ వస్తుంది. ఓకే, ది ఎంటైర్ ఫార్ములా విల్ బి దేర్ ఇన్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వెబ్ యొక్క థర్డ్ ఫార్మ్ కాబట్టి ఇట్లానే వస్తుంది. విల్ హీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంబీఏ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఆయన ఎంబీఏ కంప్లీట్ చేసి ఉంటాడా? విల్ షీ హ్యావ్ కంప్లీటెడ్ హర్ మాస్టర్స్, will she have completed her masters in this, that means by this time next year ఈ టైం కల్లా ఆమె మాస్టర్స్ కంప్లీట్ చేసేసి ఉంటుందా? బికాజ్ వీ హ్యావ్ ఎ మ్యారేజ్ ప్రపోజల్, సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, విల్ షీ హ్యావ్ కంప్లీటెడ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్? విల్ దీపికా హ్యావ్ కంప్లీటెడ్ మాస్టర్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్? మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ హీ కంప్లీటెడ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ ఎ వన్ ప్రపోజల్. అట్లా అన్నమాట. ఆ సందర్భం వచ్చేటప్పుడు ఇలా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనం వాడుతూ ఉంటాం. ఏం లేదు, ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ verb యొక్క థర్డ్ ఫార్మ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద సెంటెన్స్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్ మధ్యలోకి వస్తుంది అంతే, దట్ మీన్స్ సబ్జెక్ట్ విల్ హ్యావ్ అనేది అలా వస్తాయి. verb యొక్క థర్డ్ ఫార్మ్ ఇట్లా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెగటివ్ ఇంట్రాగేటివ్లోకి వెళ్ళేటప్పుడు వాట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్, విల్ ప్లస్ నాట్ ఈస్ will not, want. What I have completed, నేను కంప్లీట్ చేసేసి ఉండనా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వాట్ ఐ హ్యావ్ కంప్లీట్ దిస్ వర్క్, నేను కంప్లీట్ చేసేసి ఉండనా? ఎందుకు అట్లా మాట్లాడతావు? వాట్ యూ హ్యావ్ కంప్లీటెడ్, నువ్వు కంప్లీట్ చేసేసి ఉండవా? డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్, యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ మై డియర్ ఫ్రెండ్, యూ డోంట్ వరీ మచ్ అబౌట్ దాట్ అని మీరు చెప్తున్నట్టు. మనం ఈ వర్క్ని కంప్లీట్ చేసి ఉండమా? won't we have completed this work by this time next year? చూడండి, నేను అన్నీ కూడా నెగటివ్ ఇంటరాగేటివ్ కోసం మాట్లాడుతున్నాను. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. won't we have, won't they have, won't he have, won't he have, won't it have completed. This is all about negative interrogative sentences. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క వర్బ్ తీసుకోండి, పాజిటివ్ సెంటెన్స్లో మార్చండి, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఇట్లా ప్రతి వర్బ్ని కూడా తెలుగులో అనుకుంటూ ఉండండి. దట్ మీన్స్ సెంటెన్స్ రాసిన తెలుగులో ఎట్లా వస్తుంది అనేది. You have to prepare thoroughly. Once you become perfect at these tenses, it will be easy for you to speak very easily and effectively in English language. If you know tenses, half of the part will be done to start speaking in English. ఎప్పుడైతే మనకి టెన్సెస్ వచ్చున్నాయో 50% వరకు చాలా ఈజీ మనకి ఈ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్, అబ్జర్వ్ దిస్ వీడియో, అబ్జర్వ్ ఆల్ మై వీడియోస్ రిగార్డింగ్ దీస్ టెన్సెస్, వాచ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్, లెర్న్ ద కంప్లీట్ థింగ్స్. ఒక వర్బ్ ఒకటే తీసుకొని మాట్లాడాను అన్నింటిలో కూడా. స్పీక్ అనే వర్బ్ని ఈ వీడియోలో నేను కంప్లీట్ అనే వర్బ్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక వర్బ్ని తీసుకోండి, ఆ వర్బ్ని ఎట్లా అలా చూసుకుంటూ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తం ఎట్లా ఈ టెన్సెస్ మీద గ్రిప్ ఎట్లా వస్తుంది అనేది. అందుకని నేను అలా చెప్పాను. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను కంప్లీట్ చేసి ఉంటాను, పీజీని కంప్లీట్ చేసి ఉంటాను. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, అతను అనుకోండి, అతను నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఉంటాడు. అంటే రాజు విల్ హ్యావ్ కంప్లీటెడ్ పీజీ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఆయన కంప్లీట్ చేసి ఉంటాడు. అంటే రైట్ నో హీ హెస్ నాట్ కంప్లీటెడ్, రైట్ నో హీఈస్ పాసింగ్ హిజ్ పీజీ. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత అతనికి జాబ్ ఆపర్చునిటీస్ కావాలని మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ పీజీ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, విల్ యూ గివ్ మీ ఛాన్స్ బై దట్ టైమ్, ఆ టైంకి మీరు నాకు ఛాన్స్ ఇస్తారా అనే సందర్భం వచ్చినప్పుడు. సాయంత్రానికల్లా వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు. సో ఓకే, అమ్మాయి అంటే మీరు టీమ్ మేనేజర్ అనుకోండి, మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో సాయంత్రం కల్లా మొత్తం చార్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి మీకు ఇస్తారు బై ద ఈవినింగ్ అనుకోండి. అట్లా అనేటప్పుడు సార్ డోంట్ వరీ, దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ బై ది ఈవినింగ్, దే విల్ అరేంజ్ యూ ఎవ్రీథింగ్ బై ది ఈవినింగ్, యూ విల్ నాట్ ఫీల్ ఎనీ uncomfortable. Don't worry sir, they will have prepared everything in the evening. We don't think much about that. Our team members will have prepared everything by the evening. So ఇటువంటి సందర్భాల్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. This is all about this future perfect tense. Watch this video as many times as you want. If you like my content, please like and share with your friends. This will be very helpful to them to know more about this future perfect tense.
If you want to know more examples, just you can drop your comment so that I will respond to each and every comment. Uh, Use more times, that means take many verbs and prepare very well about all these tenses. This is what exactly what I want to talk about these future perfect tense. Thank you. Thank you for watching this video.